రెండో రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నాం. మేము మా పార్టీ కార్యాలయం, మా మాజీ కార్పొరేటర్ గారి కార్యాలయం ముందు చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీరు యువగళం పేరుతో యువతకి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్పని, ఏదైతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని చెప్పని విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పడతారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పని, డిఎస్సిలో జరిగిన అక్రమాలని మీరు వెలికి తీయాలని చెప్పని, ఇవన్నీ చేయని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పలేక ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో తెలియదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరు అమలు చేయండి. మీరు అమలు చేయకుండా 25 నెలలు అయ్యేటప్పుడు కూడా కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తుంటే యువత తరపున పోరాటం చేయడం తప్ప, యువత తరపున నిలబడడం తప్ప. మేము అందరికీ యువత తరపున ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ యువతకి న్యాయం జరుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. అంటే సిగ్గులేదా వీళ్ళు ప్రభుత్వం పరిపాలన చేస్తూ గంజాయిని అరికట్టలేని దద్దమ్మలు వీళ్ళందరూ కూడా సిగ్గులేదు. మీరు ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉండి గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి మీరే చెప్తున్నారు. సిగ్గుండాలి కదా. దానికి నైతిక బాధ్యత వహిస్తే మీరు రాజీనామా చేయండి. గంజాయిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పని రాజీనామా చేయండి. సిగ్గు లేకుండా మాట్లాడతారు. పరిపాలన చేస్తుంది మీరా మేమా? గంజాయిని మీరు అరకట్లేరా? ఇవన్నీ కూడా తాగుబోతు మాటలు, గంజాయి మాటలు వాళ్ళవి తప్ప మాయి కావు. మాది యువగళమే. ఇప్పుడు ఇంతకుముందు యువగళం చెప్పి మోసం చేశావు, కానీ ఇప్పుడు యువగళం బయటకు వచ్చింది. యువగళాన్ని సమాధానం చెప్పండి. ఈరోజు తప్పనిసరిగా చేస్తాం. మా నాయకుడు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు అయ్యేంత వరకు కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము చేస్తాం. దాంట్లో సమస్య లేదు. సరే, ఇప్పుడు మేము అడిగేది ఏంటి? ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పు. సమాధానం చెప్పలేనివాడే వ్యక్తిగత దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా సమాధానం చెప్పలేని దద్దమ్మలని నాకు అర్థమైంది. వాళ్ళందరూ కూడా పనికి మానవులు చేసిన వాడిని మేము పట్టించుకోను. నేను అడిగిన సమాధానం చెప్పేదానికి అవకాశం ఉంటే చెప్పండి, బాగుండమని. అది చెప్పని పక్షంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికార పార్టీకి సంబంధించి ఉన్నావు, సంబంధం చెప్పకుండా వచ్చేస్తే కట్టేస్తాను, నేను రానిను. నీదేమన్నా నీ బాబు వేయించిన రోడ్డే ఏంటి? ఇదేమన్నా నువ్వు ఒక ఎమ్మెల్యేకి మాత్రమే, అంతే తప్ప నేను రోడ్ల మీద తిరగనివ్వను. నువ్వేమన్నా వాచ్మెన్వా లేకపోతే ఏమన్నా సెక్యూరిటీ గార్డ్వా? నువ్వేమన్నా దీనికి ఎవరు కూడా భయపడే పరిస్థితులే. దేనికైనా సిద్ధంగా ఉన్నావు. ఇవన్నీ చూసావప్పా. నేను 2009 రాజకీయాల్లో ఉన్నాను. ఇవన్నీ చూసాం. అంటే ఇవన్నీ కూడా చేతకాని వాళ్ళు చెప్పే మాటలు, చేతకాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఇంటికి వచ్చి కొడతావా? ఇంటికి వచ్చి కొడతావా? హామీలు అమలు చేయలేవా? దానికి సమాధానం చెప్పు. ఇంటికి వస్తావా, ఇంటికి వచ్చి కొడతావా, తన్నులు తింటావా, త్రాసొద్దు అన్నీ కూడా. జంజీర్ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి మా నిరాహార దీక్ష అన్నది కొనసాగించడం జరుగుతుంది. నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మల్లాది విష్ణు గారి మీద దాడులు చేశారో, ఈరోజు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా దాడులు చేయడానికి ఈరోజు తెలుగుదేశం మూక అన్నది ఇక్కడికి రావటం జరిగింది. కానీ మీకు పరిపాలన చేత కావట్లేదా? చేతకాక మా మీద ఈ రకంగా తిరగబడ్డానికి మీరు తయారవుతున్నారా? మీ సూపర్ 6 సూపర్ హిట్ అయితే మీరు ప్రజలకు ఇస్తానన్న హామీలు ఇచ్చి ఉంటే ఈరోజు మేము బయటికి వచ్చే పనే మాకుండేది కాదు. గత 5 ఏళ్ల గవర్నమెంట్లోన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారో, అదే రకంగా మీరు ఇచ్చే హామీలు కూడా అమలు చేసి ఉంటే మేము ఈరోజు బయటకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే అధికారమే మాకుండేది కాదు. మీరు పూర్తి స్థాయిలోన ఏదైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినారో, మీరు ఒక చేతకాని ప్రభుత్వము, చావలేని ప్రభుత్వంగా మీరు ఈరోజు నిలబడ్డారు. కాబట్టి మేము ప్రజల తరపున పోరాడడానికి, విద్యార్థుల తరపున పోరాడడానికి మేము ఈరోజు బయటికి రావడం జరిగింది. మెగా డిఎస్సి అని ఒక దగా డిఎస్సి చేసి మీరు ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేశారో, విద్యార్థులను ఎంత దారుణంగా మోసం చేశారో, ఈరోజు విద్యార్థులు మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా ఈరోజు ఫీజు రీఇంబర్స్మెంట్ 10,000 కోట్లు మీరు ఎగ్గొట్టడం మూలాన విద్యార్థుల సర్టిఫికెట్లు ఈరోజు కాలేజీల్లో ఉన్నాయి. కాదని మీరు చెప్పగలరా? ఏ ఒక్క కాలేజీలో మేము రూపాయి అప్పులేము, బాకీలేమని మీరు చెప్పగలరా? మొన్న డిఎస్సిలోన ఏదైతే అవినీతి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా దాని గురించి చర్చించి ఆధారాలతో సహా బయటపెడితే 4వ నెంబర్ జీవో, 47వ నెంబర్ జీవో మీరు ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ ఆ జీవోని ఎందుకు క్యాన్సిల్ చేశారు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీకు కానీ
మా గవర్నమెంట్ అంటే మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారన్నా మా పార్టీ అంటే భయము భీతి మీకు లేకపోతే, నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈ 2 జీవోలు మీరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు, దీనికి మీరు సమాధానం తక్షణమే చెప్పండి. మీరు చెప్పలేని రోజు మీరు రాజీనామా చేయండి, లేదా దీన్ని సిబిఐ ఎంక్వైరీకైనా ఇవ్వండి. మేము అడుగుతుంది ఇదే. మేము విద్యార్థుల తరపున విద్యార్థుల కోసం మేము పోరాటం చేయడానికి వచ్చాం. ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? జీవన భృతి 3000 రూపాయలు ఇస్తామని ఎవరు అడిగారు మిమ్మల్ని? మిమ్మల్ని విద్యార్థులు అడిగారా? అడగలేదే. మీరే చెప్పారు 3000 రూపాయలు జీవన భృతి ఇస్తానని. ఇంతవరకు రూపాయి ఇచ్చారా? 25 నెలల కాలం అవుతుంది. అవాకులు వాళ్ళకు భయం వేస్తుందండి, మమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. అందుకనే వాళ్ళు బయటకు వచ్చి మా నిరసన దీక్షలను ఆపాలని చెప్పి ట్రై చేస్తున్నారు. భయం లేకపోతే మేము ఈరోజు చేసేది నిజాయితీగా నిర్భయంగా మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి భయపడుతున్నారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించి అవాకులు చవాకులు పేలాల్సిన అవసరం మాకేమొచ్చింది? మెగా డిఎస్సిలోనే మీరు దగా చేశారు కాబట్టి మేము బయటకు వచ్చాము. మీరు ప్రూవ్ చేసుకోండి, అందులో ఎలాంటి అవినీతి జరగలేదని మీరు ప్రూవ్ చేస్తే మేము నోరు మూసుకొని ఇళ్ళకెళ్ళిపోతాం. లేకపోతే ఏదైతే మేము అవాకులు చవాకులు పేలుతున్నామంటున్నారో ఆ నోర్లు మూసుకొని మీరు ఇళ్ళకెళ్ళండి. ఇంత న్యాయం జరిగేంత వరకు మేము ఇలా మాట్లాడుతూనే ఉంటాం, రోడ్డు మీదకి వస్తూనే ఉంటాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తప్పు జరగలేదని ప్రూవ్ చేయండి. ఈ రాష్ట్ర యువతని ఎంత దారుణంగా గంజాయి తాగేవాళ్ళు, అది తాగేవాళ్ళు, ఇది తాగేవాళ్ళని అవమానిస్తున్నారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని చెప్పాలా. ఎందుకంటే భయం అనేది అణువణువు కంపిస్తుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా మా నేతల ఆధ్వర్యాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే యువతంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇలా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటే చూసి కడుపు మంట ఓర్చుకోలేక నిన్న మరి మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి మీద ఆ రకంగా మరి బోండా ఉమా గారు రెచ్చిపోతే ఈ రోజున బుద్ధా వెంకన్న గారు నేను కూడా తగుదునమ్మా అనుకుంటూ ఆయన కూడా పేరెంటం చేయడానికి వస్తామంటున్నారంట. ఆయన పేరెంటం చేయడానికి వస్తే మేము కూడా తిరిగి పేరెంటాలు ఎట్టా చేయాలో మాకు బాగా తెలుసు. కాకపోతే ఒక్కటి, మాకు గొడవలు లేకపోతే గనక ఎదురు దాడులు చేయాల్సిన అవసరాలు మాకు లేవు. ఎందుకంటే అవాకులు చవాకులు పేలుతున్నారని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధపడుతుంది. ఎందుకంటే మేము యువత భవిష్యత్తు బంగారంలా ఉండటం కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం, యువత భవిష్యత్తు కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ రోజున డిఎస్సిలో అంటే వీళ్ళు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిందే కాకుండా ఏదో తూతూ మంత్రంగా డిఎస్సి తరపున ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి అందులో పేకాటతో అర్హులైన వాళ్ళని ఎంచి మరి డిఎస్సిలో ఇన్వాల్వ్ చేశారంటే, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఇంతకు మించిన మంచి ప్రభుత్వం ఇంకేదన్నా ఉంటుందా? మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని మరి మేము మోయలేకపోతా ఉన్నాం అనమాట. ప్రజలు కూడా అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళకు అందుకే మేము అండగా దండగా నిలబడతా ఉన్నాం. ఈరోజు 35వ డివిజన్లో విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి సారథ్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని భయపెట్టడానికి టీడీపీ వాళ్ళు కొంతమంది నానా యాగి చేస్తూ ఉన్నారు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. పులివెందుల పులి సారథులం ఇక్కడ. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ వృత్తి అందక పిల్లలకు చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఇలాంటి విద్యార్థులు పట్టుకొని గంజాయి బేచ్ అంటున్న ఈ ప్రభుత్వం, గంజాయి మంత్రులు ప్రేరేపించిన ఈ ప్రభుత్వానికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్తాం. గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి పండించే వాళ్ళని మంత్రులుగా చేసేస్తే చూసే ప్రతి ఒక్కరికి వీళ్ళు గంజాయి బ్యాచ్ అని కనపడతారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుర్చీ కింద ఆల్రెడీ నీళ్ళు వచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం చేపడుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఆయనకంటే పుడింగ్ ఆయన నారా లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే నారా లోకేష్ ఎవరు? నీకెలా? నీకు ఆ పదవికి నువ్వు ఏదన్నా అర్థం ఉందా? నువ్వు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? నాడులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్కూళ్లను ఆధునీకరించారు, ఇన్ని డిజిటల్ ల్యాబ్లు ఆధునీకరించారు, డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. కానీ నువ్వేం చేసావు?
ఏం చేశావు నువ్వు? విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నావు నారా లోకేష్. ఈ సందర్భంలో చెబుతున్నావు, ఈ రోజు మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా గాంధేయవాదంలో మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతుంటే నువ్వు కుక్కలు పంపించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు? ఇదే వెల్లంపల్లి శ్రీనివాస గారి అడ్డు, ఇదే అడ్డు, వెల్లంపల్లి శ్రీనివాస అడ్డు. బాధ్యత రండి, చూసుకుందాం. రాబోయే ఎన్నికల్లో మా ప్రధాని మీ పదం చూసుకుందాం. ఈ ప్రజల కోసం విద్యార్థుల కోసం మేము ఎందాకైనా సిద్ధమే, అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధం చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నా. నారా లోకేష్ మీద ఆరోపణలు చేసి ఇంటికి వచ్చి కొడతామని చెప్పన్నారు. బాగుండవమ్మా రమ్మను ఈ బోండవమా మీ చెబుతున్నాను. బోండవమా నువ్వు ఒక్కడే ఎమ్మెల్యే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో 175 మంది ఎమ్మెల్యే ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేవి. తల ఎంట్రుకలో ఒక ఎంట్రుకవే. నువ్వు వచ్చేసి పేపర్ పులిలాగా మీడియా ముందు చేయడం కాదు. బాంచర్ నీకు దమ్ముంటే రా, పచ్చి నియోజకవర్గం రా. మా నాయకుడు కాదు, మమ్మల్ని టచ్ చేయి. నీ జాగిలాలు కాదు, డైరెక్ట్ నువ్వేరా. మేము ప్రజల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. ప్రజల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం మా నాయకుడు ఆధ్వర్యంలో మేము శాంతియుత నిరసన చేస్తుంటే నువ్వు మా ఎల్లంపల్లి గారికి ధమ్కిస్తావా? రా నువ్వు మగాడు అయితే బాధ్యత మా పచ్చి నియోజకవర్గంలో నన్ను టచ్ చేయి, నీ ప్రతాపం చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిగ్గుపడాలా. ఈ రోజున యువతకి ఇచ్చినటువంటి మాటని ఏమాత్రం కూడా చెయ్యకుండా నిర్వీర్యం చేసి యువతకి అందాల్సినటువంటి ఉద్యోగాల్ని కూడా బ్యాక్డోర్లో నుంచి, అడ్డదారులో నుంచి ఉద్యోగాలు నియమించి ఈ రోజున ఏమాత్రం కూడా మీరు అసలు యువత పట్ల చిత్తశుద్ధి లేకుండా పైపెచ్చి మళ్ళీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ అంటున్నారు. అసలు మీకు సిగ్గుందా నాయన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజున ఆధారాలు, సాక్ష్యాలు ప్రతిదీ కూడా మేము మొత్తం కూడా నిరూపించినటువంటి వాటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. యువతకి కావలసినటువంటి న్యాయాన్ని సమకూర్చే విధంగా ఈ రోజున యువత, విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా రోడ్లకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వం డొల్ల ప్రభుత్వం అయిపోయింది. ప్రభుత్వంలో చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి హామీలన్నీ కూడా నిర్వహణ చేసి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. ఓ పక్క రైతుని ఇబ్బంది పెడుతున్నారు, ఓ పక్క మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఓ పక్క యువతను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజున రాష్ట్రం ఇంకా మీకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల కాలమే ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో అయినా కానీ మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ కూడా ఇవ్వండి. నిరుద్యోగ భృతి తక్షణం అమలు చేయండి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నటువంటి వారికి బకాయిలన్నీ రిలీజ్ చేయండి, వాటిల్లో చూపించండి. అంతేగాని మీరు ధర్నా చేస్తున్నటువంటి వారి మీద దాడులు చేసేటువంటి వారిని ప్రోత్సహించడం, ఆ చేస్తున్నటువంటి యువతని బ్లేడ్ బ్యాచ్ తోటి మీరు సంబోధించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏపీ జన్జీ వార్ ఇప్పుడే మొదలైంది. రేపు రానున్న రోజుల్లో ఈ యువత మీకు చుక్కలు చూపించే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉందని చెప్పి మంత్రి నారా లోకేష్ విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తారు టీడీపీ శ్రేణులు. మంత్రి నారా లోకేష్ ఏమన్నా కొమ్ములు తిరిగినాయా? ఏమండి, మీరు చేసినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ నిలదీస్తున్నాం. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. మంత్రి నారా లోకేష్ ఏంటి, అక్కడ మోడీ సాక్షాత్ మోడీనే కేంద్రంలోని యువత తలుచుకుంటే కేంద్ర మంత్రిని రాజీనామా చేసే వరకు కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా నీటి పరీక్షలలో కూడా చూపించారు. అంతేగాని యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. జరిగినటువంటి అన్యాయాన్ని మేము నిలదీస్తున్నాం. దాని మీద విచారణ చేయమంటున్నాం. నారా లోకేష్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, దాని మీద ఎంక్వైరీ చేసే వరకు కూడా మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.